మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. చీఫ్ ఇంజనీర్ గా వాణిజ్య నౌకను నడిపే ఆయన 6 నెలలు డ్యూటీలో ఉంటూ మిగిలిన 6 నెలలు కుటుంబంతో స్నేహితులతో ఎంతో సరదాగా గడిపేవారు. 10 రోజుల డ్యూటీకి అని కుటుంబానికి చెప్పి వెళ్లిన ఆయన అనుకోకుండా కొనసాగాల్సి వచ్చింది. అదే ఆయన పాలిట శాపంగా మారింది. ఒమన్ తీరంలో జరిగిన డ్రోన్ దాడిలో విశాఖకు చెందిన పట్నాల సురేష్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన కుటుంబ విషాదంలో మునిగిపోయింది. విశాఖ నగరం శ్రీహరిపురంలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ కు భార్య భార్గవితో పాటు 9, 6వ తరగతి చదువుతున్న 2 కుమారులు ఉన్నారు. ఈ రోజుల్లో ఒకరిద్దరు పిల్లలను పెంచడమే కష్టంగా మారిన తరుణంలో తన సోదరి కుమార్తెలను కూడా చేరదీసి మొత్తం 4 పిల్లల బాధ్యతను భుజాన వేసుకున్న గొప్ప వ్యక్తిత్వం సురేష్ ది. కేవలం 10 రోజుల పని కోసం జనవరిలో చైనా వెళ్లిన సురేష్ అక్కడి పరిస్థితులు మారిపోవడంతో 5 నెలల కాంట్రాక్టుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. చైనా, సింగపూర్ మధ్య సాగాల్సిన ఆ ప్రయాణం అకస్మాత్తుగా దుబాయ్ వైపు మళ్లింది. వారం రోజుల క్రితమే ఆ పరిసరాల్లో నౌకలపై దాడులు జరుగుతున్నాయని తెలిసి ఆయన భార్య భార్గవి ఆందోళన చెందింది. వచ్చేయండి అని బతిమిలాడింది. కార్గో అప్పగించేసి వచ్చేస్తానని సురేష్ ఇచ్చిన మాటే ఆ కుటుంబానికి చివరి మాట అవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రమాదానికి కొన్ని గంటల ముందే 9వ తేదీ రాత్రి ఇంట్లో అందరితో సరదాగా మాట్లాడిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ఒమన్ తీరంలో నౌకపై డ్రోన్ దాడి జరిగిందని, 3 గల్లంతయ్యారని సురేష్ కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం వచ్చింది. సముద్రంలో దూకేసి అయినా ఆయన ప్రాణాలు కాపాడుకుని ఉంటారని ఆశపడ్డారు. కానీ గురువారం మధ్యాహ్నం మృతదేహం దొరికిందని సమాచారం అందించారు. దీంతో కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా విశాఖకు తీసుకురావాలని ఆయన భార్య భార్గవి కోరారు. తన పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. Last call I spoke to him on 9th night around 8:30. That was his last call. He is working since 4 months. From January ending he joined. Actually he went for only 10 days contract. Only for 10 days, that too to work in China. He didn't took his any luggage, nothing. He went only with his documents. No extra clothing and accessory things. Nothing he took with him. So he have to continue the contract. Contract means 5+ months. So far 4 months completed. Suddenly the plan was changed and they have to come to, the company made them to come to Dubai. Within 1 week, he told that within 1 week we may leave this place and we sail to China. So we thought, okay, this is the positive side. But this incident, before one incident happened. మాకు ఒక సిబ్లింగ్ ఉన్నారు. తను ప్రస్తుతం BBA చదువుతుంది, 3rd year. వీళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళు 9th క్లాస్. ఒక అబ్బాయి వస్తున్నాడు, ఒక అబ్బాయి 6th వస్తున్నాడు. బాగా లేదు ఉన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారు. ఈరోజు వాళ్ళకి అదే సిచ్యువేషన్. సురేష్ అందరితో మంచిగా మెలిగేవాడని స్థానికులు తెలిపారు. స్థానికంగా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ముందుండి ప్రోత్సహించేవారని, ఆయన ఇక లేరు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. జనరల్ గా ఒక పర్సన్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పిల్లని పెంచుకోవడం ఈ రోజుల్లో కష్టము. 4 పిల్లల్ని ఈ రోజు వరకు ఆయన కాలం చెల్లించాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ఉన్న ప్రతి క్షణం ఇది నా కుటుంబం అని ఆలోచించే వ్యక్తి. అయినా చాలా మంచి వ్యక్తి. మీరు ఏమైనా ఫేవర్ చేయగలను అనుకుంటే గవర్నమెంట్ ద్వారా ఆ కుటుంబానికి సాయం చేయండి. ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ అందరితో సరదాగా ఉంటారు. ఈ మంత్ మ్యారేజ్ డే కూడా ఉంది, మళ్ళీ అందుకు వస్తానన్నారు. కానీ ఈ లోపలే ఇలాగ అయ్యింది. సురేష్ మాకు చాలా ఫ్రెండ్ అండి. ఎప్పుడు కూడా 6 నెలలకు ఒకసారి డ్యూటీ చేస్తూ 6 నెలల్లో రెస్ట్లో వస్తారు. సురేష్ గారు 2 పిల్లలు. సొంత గ్రామం చెంగళరావుపేట. ఆయన ఇక్కడ ఉంటారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటారు. ఈ మధ్యన ఈ బిల్డింగ్ కూడా కొనుక్కున్నారు. మా ప్రాంతంలో ఉంటారు. కానీ చాలా ఏ కార్యక్రమం చేసినా సరే మాకు బాగా సపోర్ట్ చేసేవాడు. పాపం అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకర విషయం. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే గణబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చాలా వర్కాలిక్గా వాళ్ళ భార్య చెప్పినటువంటి కథనం ప్రకారం చాలా ధైర్యంతో ఆమె 2 పిల్లలు, వాళ్ళ సిస్టర్ డాటర్స్ని కూడా మొత్తం 4 ఆ కుటుంబ బాధ్యతని తీసుకున్నటువంటి వ్యక్తి సురేష్ గారు. ఏది ఏమైనా ఇది పెద్ద లాస్ ఆ కుటుంబానికి, దేశానికి కూడా. ఒక మంచి మెరైన్ చీఫ్ ఇంజనీర్గా రాణిస్తూ గ్లోబల్గా ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి దూరం అవడం కూడా బాధాకరం. ఆ కుటుంబాన్ని నా ప్రగాఢ సానుభూతి. బట్ ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో వాటికి మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి అయితే అది
వీలైనంత త్వరగా బాడీ రావడం.